మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్లో స్వచ్ఛదనం పచ్చదనం వనమహోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా గ్రామాల్లో మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం గ్రామాల్లోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వనమహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 80% మొక్కలు నాటారని, మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం ముగింపులో భాగంగా ఈరోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. పత్రహరితం సమక్షం ఇంకెవరన్నా చెప్తారా? అక్కడ కూర్చో, నువ్వు కూర్చోబెట్ట మమ్మీ కూర్చున్నాను. గాంధీ పత్రహరితం సమక్షంలో C6H12O6+6O2+12 చెప్పలేదు. చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమం అనేసి ఇది అనుకోవద్దు. ఇది నిరంతర కార్యక్రమం. ఇది మొత్తం ఇయర్ లాంగ్ నడిచే కార్యక్రమం. మనం ప్రతి ఇయర్ కూడా ప్రతిరోజు కూడా మనం పరిశ్రమలో ఉంచుకున్నట్టయితేనే వ్యాధుల బారిన పడము. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు తర్వాత కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ కూడా నమస్కారం. సో తెలంగాణ ప్రభుత్వం 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక మహత్తరమైన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలలో మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు. సో ఈరోజు కూడా ఏమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా వన మహోత్సవం కోసం కేటాయించడం జరిగింది. సో మన జిల్లాలో చూసుకున్నట్టయితే సుమారుగా 34 lakhs ప్లాంటేషన్ మనం ఈ ఇయర్ టేకప్ చేయబోతా ఉన్నాం. సో దాంట్లో ఆల్రెడీ 80% మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఒక్కరోజే వన మహోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తం కూడా 2 లక్షల చెట్లు నాటాలనేసి కూడా మనం సంకల్పించుకొని ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని మున్సిపాలిటీలలో కూడా మనం సుమారుగా 2 లక్షల చెట్లు ఈరోజు మనం నాటుతూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ నాటిన చెట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. సో భావితరాలకి మంచి ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏవైతే చెట్లు పెడతామో పెద్ద ఎత్తున పెట్టడమే కాకుండా వాటిని అంతా కూడా సంరక్షించుకొని అవన్నీ మంచిగా పెంచే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది. మున్సిపాలిటీతో వీళ్ళు ఒక్కరిదే బాధ్యత కాదు, మనందరిపైన కూడా బాధ్యత ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇంటిని ఎట్లయితే క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో, సో శుభ్రంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన పరిసరాలు కూడా పిచ్చి మొక్కలు కానివ్వండి, లేకపోతే చెత్త చెదారం కానివ్వండి, నిల్వ ఉండే నీళ్లు కానివ్వండి, లేకపోతే నీళ్లు ఉండడానికి ఉన్న కూలర్లు కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, కొబ్బరి బోండాలు కానివ్వండి, టైర్లు కానివ్వండి, ఇటువంటి నిల్వ ఉండే పదార్థాలు ఏమున్నా కానీ వాటిని అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసేసి మొత్తం డ్రైగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మన పరిసరాలు అంతా శుభ్రంగా పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఊరంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఊరు శుభ్రంగా ఉన్నదంటే మన జిల్లా మన రాష్ట్రం కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన అంటురోగాలు కానివ్వండి, వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్, డయేరియా ఇటువంటి ఏవి కూడా వ్యాధులు మన జిల్లాలో కానీ మన ప్రజలకు ఎవరు కూడా రావు. సో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు శ్రమదానం యాక్టివిటీ కూడా ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి పరిసరాలను మన ఊరిని క్లీన్గా పెట్టుకోవడం, పచ్చదనం చేస్తూ ఉన్నాం. అవన్నీ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వచ్చిన పిల్లలు ఉన్నారు అందరూ కూడా. సో మీ అందరు కూడా బాహుబలి సినిమా చూసినారా? ఎంతమంది చూస్తున్నారు? సో ఆల్మోస్ట్ అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు. సో దీవర అని ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ చూస్తున్నారా? దాంట్లో ఏముంటాయి అంతా కూడా చేయడానికి సాధ్యమవుతుంది. కల్కి సినిమా ఎంతమంది చూస్తున్నారు? కల్కి మూవీ ఎవరు చూడలేదా? ట్రైలర్ అయినా చూసిండ్రా? ఇక రాలేదా? దగ్గర థియేటర్ లేదా? సో కల్కి మూవీలో, బాహుబలి మూవీలో మంచి గ్రీనరీ, మొత్తం వర్షాలు, చెట్లు, మళ్ళీ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి. కల్కి మూవీ అంటే అది 2098 ఏదో ఏడి అనేసి ఉంటే అది ఆల్మోస్ట్ ఒక 1000 years తర్వాత జరిగే ఇట్లా ఉండొచ్చు లోకం అనేసి ఆ తీసిన మూవీ. దాంట్లో ఏముంటాయంటే చెట్లు ఉండవు,
చెట్లు ఉండవు, వర్షాలు ఉండవు, ఏముండదు, భూమిలో ఒక్క చెట్టు కూడా కనిపించదు. సో వేరే ఇంకొక లోకం ఉంటుంది. ఆ లోకంకి పోవాలంటే, ఎందుకంటే ఆ లోకంలో మొత్తం చెట్లు, వర్షాలు, నీళ్లు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ లోకంలో ఉంటాయి.